వడపర్తి జిల్లా చిన్నంబావి మండలం చిన్నమార్ మినీ ఎత్తిపోతల పథకం మరియు వెలటూరు పెద్దమార్ గ్రామాల్లో జూరాల చివరి ఆయకట్టు సాగునీటి కాలువలను మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. జూరాల ప్రాజెక్టులో నీరు తక్కువగా ఉండడంతో చివరి ఆయకట్టు పంటలకు సాగునీరు అందటం లేదన్నారు. దీంతో పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. పంటలు ఎండిపోతున్న విషయాన్ని రైతులు మంత్రి జూపల్లి కృష్ణారావు దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన కాలువల వెంట తిరిగి పరిశీలించారు. పంటలు ఎండిపోకుండా చూడాలని, వారానికి 2 సార్లు నీటిని వదిలి పంటలను కాపాడాలని అధికారులను ఆదేశించారు. దాన్ని 750 చెప్పేయండి, 3 రోజులు చేయండి అన్నాడు. ఇప్పుడు నేను జూరాల ఇంజనీర్ తోటలో రహీం ఫోన్ చేసి చెప్పినట్టే 800 కాదు, రోజుకు 1000 క్యూసెక్లు చొప్పున 3 రోజులు కాదు 5 రోజులు వరుస నెలలు రోజుకు 1000 క్యూసెక్లు చొప్పున జూరాల నుంచి రామనపాటికి ఇవ్వండి. వచ్చినప్పుడు మనం రామనపాటి నుంచి గోపీనాథ్ కూడా అదే ప్రకారం ఇచ్చుకుంటే దాన్ని సరిపోతుంది అన్నాం. ఇట్లా 5 రోజులు ఇవ్వలేదు. ఈ 5 రోజుల తర్వాత మళ్ళీ 10 రోజులక మళ్ళీ ఒక 5 రోజులు మళ్ళీ అదే ప్రకారం ఇవ్వమని చెప్పిన. వాస్తవంగా జూరాలలో నీళ్లు అనేది లేవు, చాలా తక్కువ, 3 టీఎంసీ ఉంది. ఆ జూరాలలో ఉన్న ఆయకట్టు మొత్తం దగ్గర 1,00,000 ఎకరాలు. దానిపైన మళ్ళీ భీమా 1,00,000 ఎకరాలు ఉంది, 2 లక్షల ఎకరాలు ఉంది. ఉన్నదేమో 3 టీఎంసీ. సిస్తేమో భీమా ఒక 89,000 ఎకరాలు ఉంది. జూరాల 1,00,000 ఎకరాలు అంటే 2 లక్షల ఎకరాలు. 2 లక్షల ఎకరాలకు నీళ్లు కావాలంటే వాస్తవ నీళ్లు కావాలంటే 20 టీఎంసీ కావాలి. వాళ్ళకు ఉన్నది 3 టీఎంసీ. అయినా కూడా దాంట్లో